మత్స్యకారులకు స్వర్ణయుగం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే సాధ్యమైందని వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఉపాధి కోసం వెళ్లే వారిలో శ్రీకాకుళం మత్స్యకారుడు తప్పక ఉన్నాడని పేర్కొన్నారు. వారి తలరాతను మార్చే దిశగా తమ ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతున్నదని చెప్పారు. మత్స్యకారులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదేనని 2014 నుంచి 19 కాలాన్ని మత్స్యకారులకు స్వర్ణయుగంగా అభివర్ణించారు. హుదూద్, తిత్లీ, మోంతా వంటి ఏ తుఫాన్లు వచ్చినా కూడా తమ ప్రభుత్వమే అండగా నిలిచి ఆదుకుందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర పేరుతో దోపిడీ చేస్తుందని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకరన్ పున్కర్ ను అభినందిస్తూ తీర ప్రాంతాల్లో రోడ్లు, సౌర వీధి లైట్లు ఆయన కృషి ఫలితమేనని కూడా తెలిపారు. మూలపేట్లోని పోర్టు త్వరలోనే పూర్తి చేస్తామని, త్వరలో 2 కొత్త హార్బర్లు, కొత్త జెట్టీలు తీసుకువస్తున్నామని మంత్రి ప్రకటించారు. ఈ యొక్క కార్యక్రమంలోని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, పలు మత్స్యకార సొసైటీలు, సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గోల్డెన్ పంపాను, చైనీస్ పంపాను, అమెరికన్ పంపాను, ఇండియన్ పంపాను. 35 సంవత్సరాలు కేవలం మనం ఓటు వేసినటువంటి యంత్రాలుగా మిగిలినటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 1982 విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే మన మత్స్యకారులకి ఒక గౌరవం, గుర్తింపు వచ్చిన విషయం మనందరం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈ రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది, దాదాపుగా 1100 కిలోమీటర్లు. అందులో అత్యధికంగా మన జిల్లాలో 194 కిలోమీటర్లు ఉంది. తెలుగుదేశం పార్టీ పెట్టారు, 43 సంవత్సరాలు అయింది. ఈ 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, ఎన్ని వర్గాలు వ్యతిరేకం చేసినా ఈ 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి పెట్టుకున్నటువంటి ఏకైక వర్గం మన వర్గం, మన మత్స్యకార వర్గం.